ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 226వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా శల్యపర్వానికి ఇది 9వ రోజు. 18 రోజుల యుద్ధం సంపన్నం అవుతూ ఉంది. అందరూ వెళ్ళిపోయారు. శక్తి యొక్క ఆయుధం యొక్క వైభవాన్ని దర్శించుకున్నాం మనం కూడా. దుర్యోధనుడు మాత్రం ఒక్కడే మిగిలిపోయాడు. దుర్యోధనుడు దుఃఖంతో తన చుట్టూ చచ్చిపడినటువంటి సైన్యాన్ని కల చూసి శూన్యం తోచగా సంతోషంగా ఉన్న పాండవులగాంచి యుద్ధభూమి నుండి తొలగిపోదలిచాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పుతున్నాడని చెప్పుకున్నాం. అంత ధృతరాష్ట్రుడు అంటాడు, పాండవ సైన్యం అంతా మిగిలింది, నా కొడుకు ఏమయ్యాడు? ఈ ఒక్క పదం, పాండవ సైన్యం అంతా మిగిలింది, సాక్షాత్తు పెదతండ్రి పాండవులకు. ఇతనొక్కడు సరిగా ఉంటే కురుక్షేత్రం జరిగేది కాదు. కార్యకారణములకు బీజం ఎక్కడో పడుతుందండి. వీళ్ళంతా కూడా అంశావతారాలే, కలిపురుషుడు దుర్యోధనుడు. కాబట్టి అలా జరగక తప్పదు. నా కొడుకు ఏమయ్యాడు? 2000 రథాలు, 700 ఏనుగులు, 500 గుర్రాలు, 10,000 కాల్బలంతో దృష్టద్యుమ్నుడు యుద్ధభూమి యందు ప్రవేశించి ఉన్నాడయ్యా. ఏకాకిగా ఉన్నాడో నీ సూత్రుడు దుర్యోధనుడు అన్నాడు సంజయుడు. కుమిలిపోతా ఉన్నాడో ధృతరాష్ట్రుడు. నీ సూత్రుడు ఒక్కడే. అవును, ఒక్కడే. పలపలని మోకలోంగాల్ నిలవక గుర్రంబుడిగ్గి నీ కొడుకు గదా కలిత భుజండి యొక్కండు రాజా హొక్కండు తొలిగి చనియే ఏమి చెప్పుదు గురునాథ. అంత వైభవంతో విర్రవిగినటువంటి ఆ ధృతరాష్ట్రుడు, ఆ ధృతరాష్ట్రుడి యొక్క తనయుడు దుర్యోధనుడు. అతని యొక్క పరిస్థితి ఎలా ఉందండి? అక్షౌణీల సైన్యం అంతా నశించింది. ఎవరు లేరు, నిలవలేకపోయాడు. గుర్రం దిగాడు, ఒక్కడే ఏకాకిగా యుద్ధభూమి నుండి తొలగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పమంటారు? నేనేం చెప్పగలను అసలు అంటూ సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు అని జనమేజయునికి వైశంపాయనుడు వివరించారండి. ఆయన నైమిసారణ్యంలో శౌనికాది మునులకు ఉగ్రసవసుడైనటువంటి సౌతి ఈ పురాణాన్ని వివరిస్తూ ఉన్నాడు. హే ప్రణవస్వరూప నిర్గుణ లీలావిలాస నిత్యాభిరామ హరిహరనాథ. ఒక్కొక్క పదం ఒక్కొక్క మణిహారం. హే ప్రణవస్వరూప, ప్రణవం, దాన్ని ఆచరించగలిగితే ప్రణవం, లేదంటే ప్రళయం. నిర్గుణ, గుణములకు అతీతుడు, సత్వరజస్తమో గుణములకు అతీతంగా ఉంటాడు స్వామి. ఆ స్వామిని దర్శించాలన్నా సేవించాలన్నా ఆ నిర్గుణ స్థితిగా జీవుడు చేరుకోవాలి. నువ్వు ఇచ్చే కొబ్బరికాయకి, మనం వేసే హుండీలో వేసే కానుకలకు ఆయన లంచగొండిగాడు. వెయ్యాలి. ఎందుకు వేయాలి ఈ కానుకలు? జాగ్రత్తగా విన మనవి. పసిపాప ఉంటుందండి, మాతృహృదయం తల్లిని ఎత్తుకుంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఎత్తుకోగానే ఆ స్తన్యం చేపుకొస్తుంది, హాయిగా ఆ పాలు తాగుతుంది. ఆ చేతికి సొల్లు ఉంటుంది, ఆ చొల్లు అమ్మ నోట్లో పెడుతుంది, అమ్మ చపరిస్తుంది, సంతోషపడుతుంది. ఈ స్థాయిలో మాతృహృదయం పరమాత్మ, శిశువు జీవుడు. ఈ జ్ఞానం అంటూ హైందవ సమాజానికి ఉంటే భారతం హాయిగా వింటారు. ఉండాలి, వినాలి. అడ్మిన్స్ ఎవరు మాట్లాడరు. వారి 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 యొక్క ఆలోచన వారికి. దేనికైనా ప్రాప్తాలు ఉండాలి కదా. కాబట్టి హే ప్రణవస్వరూప నిర్గుణ లీలావిలాస, అంతా లీలయే ఆయనకు. నిత్యాభిరామ, సకల దేవతా స్వరూపం రాముడంటే. హరిహరనాథ, ఆయన హరిస్తాడు, ఈయన హరిస్తాడు. ఏం హరిస్తాడు? కల్మషములను హరిస్తాడో సరిగా సేవించగలిగితే. ఇది శ్రీమద్ ఉభయకవిమిత్ర కొమ్మనామాచ్యపుత్ర తిక్కన సోమయాజి ప్రణీతమైనటువంటి శ్రీమదాంధ్ర మహాభారతమున శల్యపర్వం ప్రథమాశ్వాసం సంపన్నం. ద్వితీయాశ్వాసంలోకి అడుగుడుతూ ఉన్నాం.
శ్రీకరణ నిపుణ పద్మపాద. శ్రీకరణ నిపుణ పాదం గమనానికి, గమనం చైతన్యానికి, అది జ్ఞానానికి సంకేతం. పద్మం, అందుకనే అమ్మవారి ఉంటుంది పద్మంలో. శక్తి ఉంటుంది, జ్ఞానమే శక్తి. బ్రహ్మ జ్ఞానైన బ్రాహ్మణ. ప్రతి వర్ణంలో, ప్రతి వ్యక్తిలో ఈ 4 వర్ణాలు ఉంటాయి. హే హరిహరనాథ, వైశంపాయనుల వారు జనమేజనుడికి వివరిస్తూ ఉన్నారు ఈ ఆశ్వాసాన్ని. ఏకాదశ అక్షౌహిణీశుడు, 11 అక్షౌహిణీల సైన్యానికి అధిపతి నేడు ఏకాకిగా నడిచి వెళుతూ ఉన్నాడు. అవశ్యం, అనుభోక్తవ్యం, కర్మఫలం, శుభాశుభం అందరికీ తెలుసు, మీకు తెలుసు. ఆ చోటికి ఈశాన్యంగా అలా నడుస్తూ వెళ్ళి ఓ నీటి మడుగులో దిగి రహస్యంగా దాగి జలస్తంభన విద్యతో విదురుని యొక్క శాంతి వచనాలు విననందుకు చింతిల్లి గత జల సేతు బంధనం చేసేవన్నీ చేస్తాం, మన దగ్గరకు వచ్చేటానికి మాత్రం నీతులు చెప్పేస్తాం. రకరకాల నానుడులు పెట్టేస్తాం, కాలుకి మెలికి వేస్తాం. హతవిధి అనుచు దాగి ఉన్నాడు. కర్మఫలం ఇలాగనే ఉంటుంది. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ ఈ 3 మాత్రమే బ్రతికిపోయారు. దృష్టజముడు సాత్వికతో, సంజయుడు ద్రోహి. ఇతను చూశారు దారిలో, వీడి ద్రోహి, వీడి నేల పట్టుకొని ఎంచుట, ఇంకా ఎందుక వీడిని ఉంచేది, వధించద్దాం అని అంటాడు. వధించమనగా సాత్యకి సంధ్యుని వధించడానికి యత్నించాడు. వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది వ్యాస మహర్షి యొక్క ఔన్నత్యం. వారించాడు, ఇది తగదన్నాడు, అంతే. కోప్పడ్డాడు. ఇది అనుచితం అన్నాడు, వదిలి పో అవతలకి అన్నారు. సాత్యకి సంజయుడు వ్యాసునికి నమస్కరించారు. వాళ్ళకి కాస్తో కోస్తో ఇంగిత జ్ఞానం ఉంది కనుక ఆ నమస్కరించారు. లేనివాడు వాడితో చెప్పొచ్చావులే మహా అంటారు కలియుగంలో. అయితే ఆయన ఆపై అంతర్ధానమయ్యాడు. ఎవరో వ్యాసుల వారు. ఆపై దుర్యోధనుడు వెళ్ళినటువంటి దిక్కుకు వెళ్ళాడు. దుర్యోధనుడు గాంచి దుఃఖించాడు సంజయుడు. మన వారిలో బ్రతికున్న వారు ఉన్నారా అన్నాడు దుర్యోధనుడు. చూడండి, ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క వాక్యం, పదం ధర్మ సమ్మిళితం. ఏ స్థితిలో ఉన్నవాడు, ఏ స్థితికి దిగజారాడు, కారణం ఏంటి? స్వయంకృతాపరాధం. నేను అందరిని శాసిస్తున్నాను, అందరినీ నేను మాయ చేసేస్తున్నాను అనుకుంటారు. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అన్నది అక్షర సత్యం. మన వైపు ఎవరు మిగిలి ఉన్నారు అంటే కృపాచార్యాది 3 రధికులు తప్ప ఇంకెవరూ లేరు. పని చెప్పాను, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ అన్నాడు సంజయుడు. సంజయ, నా వారందరినీ చంపిన వారిని చూస్తూ నేను సహించగలనా? అయినా జన్మతో వచ్చింది మీకు తెలుసు, పుట్టుకతో వచ్చింది పుట్టుకలతో కానీ పోదంటారు. ఈ మడుగులో దాగి రహస్యంగా ఎక్కడికైనా పోయి అదను చిక్కిన క్షణంలో నా పగ తీర్చుకుంటాను. ఎవరినో తన్నాలి, ఎవరినో ముంచాలి, ఎవరినో తప్పుదారి పట్టించాలి, మాటల గారడీ చేయాలి. ఈ లోపు ఆ ఫలం ఎలా మూటగట్టుకుంటున్నావో ఓ మనిషి నువ్వు ప్రశ్నించుకునుమా. అంతర్ముఖుడు అవ్వవలసిన అవసరం ఉంది నాయన. ఒక్కసారి ఆ మనస్సాక్షికి సమాధానం చెప్పుకో. నువ్వు మనిషివి, మనిషిలాగానే బ్రతకాలి. ఈ మడుగులో దాగి రహస్యంగా వెళ్ళి నా పగ తీర్చుకుంటానన్నాడు. ధృతరాష్ట్రునికి చెప్పు, మా నాన్నగారికి ఈ విషయం అంతా చెప్పు అన్నాడు దుర్యోధనుడు. మాయాశక్తిలో ఆ కొనలో దాగి శరీరానికి నీరు తగిలినటువంటి సంస్తంభన, ఆ విద్య పేరు సంస్తంభన, ఆ విద్యతో ఉన్నాడు. ఆపై కృప, కృతవర్మ, అశ్వత్థామలు సంజయుని గాంచి బ్రతికే ఉన్నావా అని అడిగారు. ఎవరండి? కృపాచార్యులు, కృతవర్మ, అశ్వత్థామ, హమాహేములు వీళ్ళు. క్రూరాజేడి ప్రాణాలతో ఉన్నాడా అన్నారు. హతవిధి, ఏ స్థితికి ఆ పరిస్థితులు వీళ్ళు ఆచరించినటువంటి కర్మ ఫలం ఏ స్థితికి తీసుకుని వచ్చిందో ఇక్కడ మనకు
గోచరమవుతూ ఉంది. ఆయన ఆ కొలంలో దాగి ఉన్నారయ్యా అని చెప్పాడు. అంతలో పాండవుల సైన్యం కనిపించగా తాము అక్కడ ఉండటం క్షేమం కాదు అని ఆ గుడారాలకి వాళ్ళు వెళ్ళిపోయారు, తప్పుకున్నారు. అక్కడ ఆ గుడారాలలో స్త్రీల యొక్క రోదనలతో భయంకరంగా ఉంది. ఆ గుడారాలు ఏడ్చేవారు, మొత్తుకునేవారు, సొమ్మసిల్లేవారు, పడిపోయేవారు. పాపం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలకు వాళ్ళ పసుపు కుంకాలు రుచిపోయి వాళ్ళ జీవనం అగమ్య గోచరమై రోదనలు మిన్నుముట్టాయి. యుయుష్యుడు కృష్ణార్జునులకు చెప్పి, ఎవడు యుయుష్యుడు కృష్ణుడికి అర్జునుడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆ స్త్రీలందరినీ ఓదార్చి హస్తినికి తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా గొప్ప పని చేశాడండి. విదురుడు ఎదురుగా వచ్చి సమాదరించాడు. అంతవరకు జరిగిన విషయాన్నంతా కూడా, ఆ విషాదాన్నంతా కూడా వివరించాడు యుయుష్యుడు. దుర్యోధనుడికై పాండవులు వెతకసాగారు. సరే, ఇది ఈ విధంగా నడుస్తూ ఉంది. ఎవరు కర్తవ్యంలో వాళ్ళు మునిగి ఉంటారు కదా. ఆపై కృప, కృతవర్మ, అశ్వత్థామలు ఆ మడుగు వద్దకు మళ్ళీ వెళ్ళారు. మాతో కలిసి పాండవ సంహారం కావించి లేచి రమ్మన్నారు. రా, మేము ఉన్నాం, ముగ్గురం, అందరం వెళదాం, పాండవుల మీద పడిపోదాం, సంహరిద్దాం, వచ్చేయని ఆహ్వానించారు. అంత దుర్యోధనుడు అంటాడండి, గాయాల బాధలు శరీరానికి మనస్సుకు భరింపరానిదై ఉన్నది. శారీరక గాయం శరీర గాయం మాంతుంది, మనస్సుకు పట్టినటువంటి గాయం మాందండి. కాబట్టి పలుకు జీవనం యజ్ఞభావనామయంగా ఉండాలి. అందుకనే చనిపోయినా కూడా ఆ శల్యుడు ఎలా ఉన్నాడు అంటే వెలిగి చల్లారిన అగ్నిగుండంలా ఉన్నాడు. అది హోమాగ్నిగుండం, హోమగుండంలా ఉన్నాడు అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఏ స్థాయిలో జీవిస్తే ఆ స్థాయే ప్రాప్తిస్తుంది. నేను అలసిపోయానయ్యా, ఈరోజు ఆగి రేపు శక్తి వస్తే వైరులను జయిద్దాం అన్నాడు. ఎవడో దుర్యోధనుడు. అంత అశ్వత్థామంటాడండి, ఏలను మానము, అనుమానం ఎందుకయ్యా, ఏను సమయించెద వైరము నేటితోడన్ పంచాలురనెల్ల తీవ్ర సరజాలములన్ పొలయించి కాని భూపాలక పుచ్చగత్తళము పాటింపగన్ పుట్టము నాదు మాట. భూపాలక పుచ్చన్ గత్తళము పాటిగన్ బట్టుము నాదు మాట. లియాలితనంబు వాపెద ప్రియంబొనరించెద నీకు తండ్రికి, నీకు మీ నాన్నగారికి నేను ప్రేయం చేస్తాను. ఎలా అవుతుందయ్యా? ప్రమాణంగా నా మాట నమ్ము, నేను చెప్తున్నాను. పాండవులను చంపి కానీ నా కవచాన్ని విడవను. నేడే ఈ దైన్యాన్ని ముగిస్తాను. నీకు తండ్రి గారికి సంతోషాన్ని కలిగిస్తానన్నాడు అశ్వత్థామ. సరే, ఈ తీరుగా ఇది నడుస్తూ ఉంది. అంతలో భీముని యొక్క బోయిలు అలసి నిరుద్రవే నిమిత్తంగా ఆ మడుగు దగ్గరకు రాసాగారు. చూశారు వీళ్ళు, ధర్మరాజు అంతకుముందే దుర్యోధనుడు తప్పించుకున్నాడని, ఎక్కడో దాగి ఉంటాడని, మీరు తిరిగేటప్పుడు మీకు తెలిస్తే మాకు ఆ జాడ చెప్పాలని అన్నాడు. ఇప్పుడు వారు వీరి మాటలు ఆట విని ఈ విషయాలను ధర్మరాజుకు భీమునకు చెప్పి బహుమతులు పొందాలని, వారి వద్ద ఉన్నటువంటి మాంసపు బరువులు, బోయిలు కదా, వేట కోసం వస్తారు కదా, ఆ బరువును మాత్రం అక్కడే పెట్టి త్వరగా వాళ్ళు వెళ్ళిపోయారు. వారు దుర్యోధనుడి దాడి తెలిపారు. భీముడు వారికి బహుమతులు ఇచ్చాడు. మళ్ళీ వచ్చారు, వారి మాంసఖండాలను వారు తీసుకొని వెళ్ళిపోయారు. ధర్మరాజుడు చతురంగ బలగాదులతో ఆ ద్వైపాయన హ్రదం అనే ఆ నీటి మడుగు వద్దకు బయలుదేరి వచ్చారు. అది కనిపెట్టినటువంటి అశ్వత్థామదులు అక్కడ ఉన్నారు కదా. అశ్వత్థామ, కృపాచార్యుడు, వాళ్ళు వస్తుంది చూశారు, కనిపెట్టారు. వాళ్ళ కంట్లో పడకుండా దాక్కొని దుర్యోధనుడికి చెప్పారు. ఏం చేద్దామన్నారు. తర్వాత ఆలోచిద్దామన్నాడు దుర్యోధనుడు. వారికి నా జాడ తెలియదు, తెలిసినా నన్ను వారు చేలరేరు, నా విద్య అటువంటిది, నేనెంతో నిర్భయంగా ఉంటానయ్యా అన్నాడు రారాజు. ఆ ముగ్గురు
ఒక చోట రథాలను ఎవరికీ కనపడకుండా నిలిపి ఓ పొదల మాటలో వీళ్ళు కూడా ఆ చెట్లలో దాక్కొని ఉన్నారు. పాండవులు ఆ నీటి కొలను చేరుకున్నారు. ధర్మరాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, హే దుర్యోధన, ఇట్టి నీచకార్యం నీకు తగున, నీటిలో దాగినంత మాత్రాన చావు తప్పున, శూరుడు బట్ట కదా, ఇది వీరధర్మమా, నలుగురు నవ్వి పోరే, ఏమి కుమారులు సోదరులు చనిపోగా చూసి ఇలా దాగి నీ ప్రాణాలు నిలుపుకొని అభిమానం నశించిని, ఎక్కడికి పోగలవు, రా బయటికి రా, విజయమో వీర స్వర్గమో, గెలిచావా రాజ్యం నీదే, లేదా వీర స్వర్గం అన్నాడు ధర్మరాజు. అయ్యా, పలుకు ఎలా ఉండాలి, చేష్టలు ఎలా ఉండాలి, అడుగు అడుగునా మనకు కనువిప్పుకై భారత ప్రవచనం వినమని మరీ మరీ ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ మనవి. ఎందుకో చాలా స్తబ్దంగానే ఉంటున్నారని చెప్పక తప్పదు, నన్ను మన్నించే ప్రార్థన. సీతారాం. గడప లోపల కులం గడప దాడితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత. సీతారాం.